దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునేసుక్రీస్తు నామంలో అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13 వచనం. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుని వాక్యాన్ని. దేవుడు మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేశాడంట. అసలు మనం అక్కడ ఎందుకున్నామండి? మనం అక్కడ ఎందుకు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది? ఎప్పుడు ఉన్నాం అసలు? అలాంటిది ఎప్పుడు మనకు తెలియదే. బాహ్య సంబంధంగా మనం క్వశ్చన్ చేసుకుంటే ఈ మాటలే కొంచెం ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తాయి. అంధకార సంబంధమైన అధికారం ఏంటి అని. కానీ అంతరంగంగా ఆత్మీయంగా మనం గమనిస్తే ఎప్పుడైతే పాపము మన జీవితాల్లో ఏలుబడి చేస్తూ ఉందో మనల్ని, అంటే మనకు నచ్చినది కాకుండా దేవునికి నచ్చినది కాకుండా అపవాదికి నచ్చినట్లుగా ఈ భూమి మీద మనం ఎప్పుడైతే ప్రవర్తిస్తూ ఉన్నామో అప్పుడే వాడి అండర్లో ఉన్నాం. పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడని. సో పాపం అంటే ఏంటి? ఇక్కడ దేవుని చిత్తం కానీ దేవుని ఇష్టం లేని ప్రతిది అది. సో అది మన తల్లిదండ్రుల నుంచి మన పాత రోత స్వభావం అంతా కూడా మనతో వచ్చింది. అది బీజాలు వచ్చాయి. సో దీని అంతటినీ అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే, అప్పుడు అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నాం. అంటే మనకు నచ్చి చేయటం కాదు, అపవాది ప్రేరేపణలను బట్టి మనం చేస్తూ వచ్చాం. ఏం చేస్తూ వచ్చామేంటి? సృష్టికర్తైన దేవుని ప్రతిగా సృష్టమును పూజిస్తూ వచ్చాం. ఏం చేస్తూ వచ్చామేంటి? ఇతరులను తిట్టడం కానీ ఇతరులను దూషించడం కానీ పెద్ద పాపముగా ఎంచని స్థితిలో నుంచి వచ్చాం. హల్లెలూయా. అంటే అప్పట్లో ఇవన్నీ కూడా పెద్ద పెద్ద పాపములుగా కనిపించవు. కానీ ఎప్పుడైతే వాక్యపు వెలుగులో మనం గమనించుకుంటామో, వాక్యపు వెలుగులో మనం చూసుకుంటామో, అయ్యో తండ్రిని వదిలిపెట్టి వేరొక వ్యక్తిని తండ్రి అని పిలిస్తే నిజమైన తండ్రికి ఎంత బాధేస్తుందో మనకు అర్థమవుతుంది. అవునా కాదండి? మన తల్లిదండ్రులు మన పక్కన ఉన్నారు. వారిని తండ్రి తల్లి అని పిలవకుండా మరెవరినో మరి తండ్రి తల్లి అని పిలిస్తే నిజమైన తల్లిదండ్రులకు బాధేస్తుందా లేదా? హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం అంటా ఉంది, తండ్రి చూశాడు, పరలోకమందున్న తండ్రి చూశాడు, అయ్యో వీరంతా అవిధేయతా స్థితిలోకి వెళ్ళిపోయారు, వీరంతా నాకు దూరంగా జీవిస్తూ ఉన్నారని గమనించిన దేవుడు బుద్ధి వచ్చినట్లుగా చేశాడు. అపవాది యొక్క అధికారంలోంచి మనల్ని విడిపించాడు. అపవాది యొక్క అధికార సంబంధమైనన్నిటి నుంచి మనల్ని విడిపించి రాజ్య నివాసులుగా చేశాడంట. ప్రైజ్ గాడ్. అర్హత లేదు, యోగ్యత లేదు, మంచితనం లేదు, మేలనేదే మన జీవితాల్లో లేదు. కానీ తన కుమారుని ద్వారా, తన కుమారుని మరణము ద్వారా మన జీవితాల్లోనికి తన ఉచితమైన కృపను అనుగ్రహించి ఆయన రక్తం చిందించటం ద్వారా మనలందరినీ కూడా నీతిమంతులుగా పరిశుద్ధులుగా రక్షించుకొని ఆయన రాజ్య నివాసులుగా దేవుడు మనలందరూ. ఇదొక కృప, ఇదొక ధన్యత. దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించిన ఒక గొప్ప ధన్యత. ఈ ధన్యతను బట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించవద్దులమై ఉన్నాం. అందరికీ అనిపించిద్ది, నేను దేవుని తెలుసుకున్నాను, రక్షించబడ్డాను, ప్రార్థన చేసుకుంటున్నాను, మందిరానికి వస్తున్నాను. కానీ బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది? మనల్ని అపవాది యొక్క అధికారం నుంచి దేవాతి దేవుడు మనల్ని విడిపించాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కనుక ఈ సత్యాన్ని ఎరుగుతున్న మనము మన దైనందిన జీవితాల్లో మరింత దేవునికి దగ్గరగా జీవిస్తూ మరలా అపవాది యొక్క చెరకి మనం చిక్కకుండా దేవుని చేతిలోనే స్థిరుగా మనం ఉంటూ దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగదుము గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.